ఆయన డీటెయిల్స్ అన్ని డిపార్ట్మెంట్కి ఇస్తే వీళ్ళు ఒక ఆడిటర్ పంపిస్తారు బిల్లులు తయారు చేయడానికి. వాళ్ళు బిల్లులు తయారు చేసి మళ్ళా వీళ్ళకిస్తే ఇంకొక వ్యక్తినిచ్చి ఇంటికి పంపిస్తారు. మళ్ళీ ఇంకొక అతను పలాని రోజున పలాని గ్రామానికి వస్తున్నానని చెప్తే నేరుగా అక్కడికి పోయి బిల్లు కట్టే పరిస్థితి, బిల్లులు కట్టకపోతే డిస్కనెక్ట్ చేసే పరిస్థితి. అక్కడి నుంచి నేను అవన్నీ చూసిన తర్వాత అప్పట్లోనే టెక్నాలజీ పెనిట్రేట్ చేసి ఈరోజు స్పాట్ బిల్లింగ్ కాదు, మీరు ఎంత కరెంటు వాడారో నేరుగా సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేసే వ్యవస్థ వచ్చిందంటే అది సంస్కరణల ఫలితం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. 2004కి ఎక్కడికక్కడ సబ్ స్టేషన్లు అన్నీ కూడా మోడర్నైజ్ చేశాం. ఆ రోజుల్లోనే యూసఫ్ గూడలో మీరు ఒకసారి చూస్తే మహబూబ్నగర్లోనూ లేకపోతే గుంటూరులోనూ ఒక సబ్ స్టేషన్ ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా అక్కడ ఆటోమేటిక్ సబ్ స్టేషన్ పెట్టి అక్కడి నుంచి ఆఫ్ అండ్ ఆన్ చేసేవాళ్ళం. ఇప్పుడు మొత్తం మీ కరెంట్ అంతా కూడా ఇక్కడ కరెంట్ ఇవ్వాలన్నా వద్దా అనే నిర్ణయం విజయవాడ నుంచి చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ కంట్రోల్ రూమ్ ఉంది, ఆ కంట్రోల్ రూమ్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి టెక్నాలజీస్కి అంతా నాంది పలికి ఆ రోజు మనం ముందుకు పోయాం. ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించాం, థెఫ్ట్ తగ్గించాం. దీనివల్ల ప్రతి ఒక్క ఈ సంస్కరణల వల్ల ఈ డిపార్ట్మెంట్ బాగుపడింది. మనం చేసిన తర్వాత దేశం అంతా కూడా అమలు చేశారు. ఈరోజు దానివల్ల మీరు చూస్తే అనేకమైన మార్పులు వచ్చే పరిస్థితి వచ్చింది. 2004లో మిగులు కరెంటు సాధించాం, కరెంటు కొరత లేకుండా చేశాం, ఎంతమందికి ఎన్ని కనెక్షన్లు కావాలంటే ఇచ్చాం. ఎక్కడ కూడా అప్పట్లోనే మీరు చూస్తే ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా చేశాం. నాణ్యత అనేది చాలా ప్రమాణంగా తీసుకొని మనం ముందుకు పోయాం. నేను మళ్ళీ 2004 నుంచి 14 వరకు ముఖ్యమంత్రిగా లేను. 14 ముఖ్యమంత్రి అయ్యాను. మళ్ళీ విభజన జరిగింది, మీరంతా కూడా ఆలోచించారు. ఆలోచించిన తర్వాత నేనైతేనే చేయగలుగుతారని నమ్మకంతో ఆ రోజు కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా ఓటేసి గెలిపించారు రాష్ట్ర ప్రజానీకం మొత్తం, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే 22.5 మిలియన్ యూనిట్ల కొరత. 2014-15లో మీరు ఒక్కసారి చూస్తే ఏవైతే ఎంఎస్ఎంఈలు ఉన్నాయో చిన్న చిన్న పరిశ్రమలన్నీ కరెంటు ఇవ్వకుండా, కరెంటు వాడితే వాళ్ళ మీద ఫైన్ వేసి తద్వారా మొత్తం చిన్న చిన్న పరిశ్రమలన్నీ మూతపడే పరిస్థితికి వచ్చింది. ఇండ్లకు కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకో పక్కన ఎక్కడికక్కడ వ్యవసాయానికి కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితి. నేను ఆ రోజు ఇది విజయానంద్ గారు ఉన్నారు, ఒక సీనియర్ ఆఫీస్. విజయానంద్ గారికి చాలా సమర్థత ఉంది, కానీ ప్రభుత్వాలు ఒక్కొక్కసారి మొండికేస్తే వాళ్ళు చెప్పిన వ్యవస్థను కూడా బాగా చేయలేకపోతే ఆ రోజు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి 4 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసిన ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం. మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా, చరిత్ర ఒక్కసారి ఆలోచించండి. చరిత్ర ఆలోచించి ఏ ప్రభుత్వంలో ఎంత నష్టం జరిగింది అనే విషయాలు కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మీరు ఒక్కసారి చూస్తే తలసరి కరెంటు వినియోగం పెంచాం, ఉత్పత్తిని పెంచాం, మిగులు కరెంటు సాధించాం. 5 సంవత్సరాల్లో ఒక్క నయా పైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు కరెంట్ ఇచ్చిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాం. మొదటిసారి నేను సంస్కరణ తీసుకొచ్చాను. రెండవసారి వచ్చినప్పుడు ఆ రోజు వచ్చిన మార్పులు చేర్పులకు అనుగుణంగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే సోలార్ కరెంట్ వచ్చింది. భారతదేశానికి భగవంతుడు ఒక వరం ఇచ్చాడు, ఆ వరం ఎండ. మనం ఎండ వస్తే మా ఆడబిడ్డలు చూస్తున్న చెమట్లు పడుతున్నాయి.
అదే కానీ ఇంటి పైన సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ఇంట్లో ఏసీ పెట్టుకొని హ్యాపీగా పడుకునే పరిస్థితి వస్తుంది. అంటే మీరే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. కరెంటు బిల్లుల భారం కూడా ఉండదని ఊహించింది 2014లో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర సహకారంతో అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇంకొక పక్క ఎండ ఉంటే కరెంట్ వస్తుంది సోలార్ ద్వారా, సాయంత్రం కరెంటు రాదు. అందుకని సాయంత్రం కరెంట్ వచ్చే విధంగా ఏదైతే విండ్ పవర్ ఉందో గాలికి వచ్చే కరెంటును ప్రోత్సహించాం. ఇక్కడ గాలి తక్కువ ఉంది కానీ అనంతపూర్ కర్నూలులో గాలి ఎక్కువ ఉంటుంది. అక్కడ బ్రహ్మాండంగా కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని కూడా ప్రోత్సహించాం. ఈ రెండు ప్రోత్సహిస్తే చాలదని నేను 96, 97లోనే శ్రీశైలం రివర్సబుల్ పంపులు పెట్టాం. ఎక్కడైతే ప్రాజెక్టులు ఉంటాయో ఆ ప్రాజెక్టులో నీళ్లు వచ్చినప్పుడు ఏదైతే హైడల్ పవర్ జనరేట్ చేస్తాం, ఆ హైడల్ పవర్ జనరేట్ చేసినప్పుడు ఓసారి సాయంత్రం అవసరమైతే ఆ నీళ్లే మళ్ళా ప్రాజెక్టులు తీసుకుపోయి పీక్ పీరియడ్ లో కరెంటు రానప్పుడు మళ్ళా జనరేట్ చేసుకునే అవకాశాన్ని పెట్టి 97, 98 ఆ ప్రాంతంలోనే శ్రీశైలం రివర్సబుల్ పంప్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చాం. అదే ఈరోజు పంప్డ్ ఎనర్జీ వచ్చింది. అంటే పెద్ద ప్రాజెక్టు కట్టి నీళ్లన్నీ పై నుంచి కిందికి వదిలిపెట్టినప్పుడు కరెంటు ఉత్పత్తి చేయడం, మళ్ళీ పైకి తీసుకుపోవడం, మళ్ళీ అవసరమైనప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకునే పంప్డ్ ఎనర్జీ వచ్చింది. వీటన్నిటి వల్ల కరెంటు ఉత్పత్తిలో వినూత్నమైన మార్పులు వచ్చాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు బొగ్గు ద్వారానే కరెంటు తయారు చేసేవాళ్ళం. జల విద్యుత్ కేంద్రాలు మాత్రం ఉండేటివి. ఈరోజు మీరు చూస్తే గ్యాస్తో వచ్చాయి. ఇంకో పక్క ఎండతో కరెంటు తయారు చేసి సోలార్ ప్యానల్స్ వచ్చాయి. గాలితో కరెంటు తయారు చేసే గాలివి వచ్చాయి. ఇంకో పక్క సముద్రంలో వచ్చే విండ్తో కూడా కరెంటు తయారు చేసే అవకాశాలు వచ్చే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఇవన్నీ కూడా చూసినప్పుడు 2019లో వచ్చిన ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. అమరావతిని ఒక ఎడారిగా చేశారు. పోలవరం డయాఫామ్ వాళ్ళని సర్వనాశనం చేశారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నేను సమీక్షలు చేస్తూ ఉంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఏ వ్యవస్థ కూడా పనిచేసే పరిస్థితి లేదు. ఒక కరెంటు డిపార్ట్మెంట్లో మీరు ఒక్కసారి చూస్తే 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితి వచ్చారు. రాష్ట్రంలో 10,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తెచ్చారు. ఆస్తులు, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టారు. కడాన ఎవరైనా తాగే వాళ్ళందరినీ మనం ఒకసారి చూస్తే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి 5 ఏళ్లు యథేచ్ఛగా దొంగసారా తయారు చేసి అమ్ముకుని, ఇంకో పక్క 25 సంవత్సరాలు మద్యం పైన వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. ఇక్కడే మనం చూసాం, మా ఆడబిడ్డల మీద 5 సంవత్సరాలు మీరు పడిన ఇబ్బందులు నేను చూశాను. అయితే మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు అమరావతిని కాపాడిన ఘనత ఇక్కడ ఉండే మా రైతు ఆడబిడ్డలకే దక్కిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అమరావతి రైతాంగం, రైతు ఆడబిడ్డలు ఎన్ని కష్టాలు పడ్డారు. ప్రపంచంలో ఏ ఉద్యమం కూడా ఇంత సుదీర్ఘంగా జరిగి ఉండదు. ఎవరైనా ఉద్యమాలు చేయాలంటే అమరావతిని చూసి నేర్చుకునే విధంగా ఉద్యమాలు చేశారు. ప్రజా చైతన్యం తీసుకొచ్చారు. తద్వారా మళ్ళీ అమరావతిని కాపాడారు. పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు,
ఈ అమరావతిని నెంబర్ 1 సిటీగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అమరావతి పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. నేను ఆ విషయాలు ఇంకా వచ్చే సమయంలో మాట్లాడతా. దాంట్లో ఒక భాగం ఈరోజు 400 KVA సబ్స్టేషన్. ఇంకో పక్కన మీరు చూస్తే రాష్ట్ర ప్రజానీకం మొత్తం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తికి అవగాహన లేనప్పుడు, దుర్మార్గమైన ఆలోచనలు వచ్చినప్పుడు, రాష్ట్రం ఏమైనా పర్వాలేదని అహంకారంతో ముందు వినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అదే 5 సంవత్సరాలు జరిగింది. మీరు ఒకసారి చూస్తే, ఒకసారి 2 కుటుంబాలు కానీ 2 వ్యక్తుల మధ్య ఒక MOU చేసుకుంటే దాన్ని రద్దు చేయడానికి వీలు లేదు. అలాంటిది ఏదైతే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక ఆదర్శంగా సోలార్ కానీ విండ్తో కరెంటు తయారు చేసేదానికి ట్రాన్స్పరెంట్ గా టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు చేసుకున్నాం. ఆ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేశారు. వాళ్ళని వేధించారు. వేధిస్తే దేశం అంతా కూడా చీకొట్టే పరిస్థితి వచ్చారు. కేంద్ర మంత్రి మాట్లాడాడు, దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర దేశానికే పెట్టుబడులు రావు, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. దావోస్లో పారిశ్రామికవేత్తలంతా కూడా నిరసన తెలియజేశారు. ఈ విధంగా అయితే ఇండియాకు మేము రామని కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇష్టానుసారంగా చేస్తే కడాన వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. మీరందరూ ఒక విషయం రాష్ట్రంలో ఉండే ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరైనా ఒక ఒప్పందం చేసుకుంటే పవర్ ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు పే చేస్తాం. దాంట్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆపరేషనల్ కాస్ట్, అంటే బొగ్గు ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు దానికి ఎంత కాస్ట్ అవుతుందో అవన్నీ కూడా ఆపరేషన్ చేసేదానికి ఆ డబ్బులు ఉంటుంది. రెండోది క్యాపిటల్ కాస్ట్, ఫిక్స్డ్ అసెట్స్ కింద డబ్బులు ఖర్చు పెడతారు. ఈ 2 క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ సోలార్లో ఏ రా మెటీరియల్స్ అవసరం లేదు. ఎండకు కరెంట్ వస్తుంది, ప్యానల్స్ ఖర్చు పెట్టాలి కాబట్టి దానికి కూడా మనం డబ్బులు పే చేసే విధంగా అగ్రిమెంట్ చేసుకుంటాం. 2-3 సంవత్సరాల దుర్మార్గమైన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ మీద భారం వేసే విధంగా కరెంటు వాడుకోవడం. ప్యానల్స్ ఉన్నాయి, కరెంట్ వస్తా ఉంది. ఆ కరెంటు వాడుకోకుండా వితండవాదంతో ముందుకు పోయి కోర్టు ముట్టుకాయలు వేసి దగ్గర 9,900 కోట్ల రూపాయలు వాళ్ళకు డబ్బులు పే చేశారు. ఒక్క పైసా, ఒక్క యూనిట్ కరెంటు వాడకుండా. నేను అడుగుతున్నా, ఇదే వేరే దేశాలైతే ఇలాంటి వాళ్ళని ఏం చేస్తారని అడుగుతున్నా. మీరు తప్పు చేయలేదు, ఆ తప్పు ఒకటి జరిగింది. తెలుసో తెలియకో ఓటేసిన పాపానికి మీ మీద కాటేసే పరిస్థితికి వచ్చాడు ఆనాటి ముఖ్యమంత్రి. ఎవరు చెప్పినా ఏం లేదు. దానిపైన మీరు చూస్తే దగ్గర 9,000 కోట్ల రూపాయలు అక్కడ పోయి 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి 32,166 కోట్ల రూపాయల భారం వినియోగదారుల పైన వేశారు. ఇప్పుడు ఇంకా కూడా ఉంది. ఓసారి ఏన్నాళ్ళు శనిపట్టిందంటారు చూడండి, ఆ మారిగా పట్టినప్పుడు దాని ఎఫెక్ట్ కూడా కొన్ని రోజులు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ఇంకా కూడా జరిగే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల ఇది కాకుండా ఇంకొక పక్క సోలార్ విండ్ ఎనర్జీ కూడా వాడకపోతే వాళ్ళకు కట్టిన డబ్బులు 500 కట్టారు. హిందూజా అక్కడ ఒక పవర్ ప్రాజెక్ట్ ఉంది విశాఖపట్నంలో. అక్కడ కూడా మీరు చూస్తే వాళ్ళ కరెంటు తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే కరెంటు వాడకుండా 1,235 కోట్ల రూపాయలు వాళ్ళకు డబ్బులు కట్టారు. ఇంకో పక్కన మీరు చూస్తే కృష్ణపట్నం స్టేజ్ 2 VTPS 5 స్టేజ్ 5 పనులు ఉన్నాయి. ఈ 2 పనులు 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో పూర్తి కావాలి.
అలాంటి 5-6 సంవత్సరాలు పూర్తి చేయకుండా లేట్ అయిపోయినాయి. ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్టు ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టు సకాలానికి పూర్తి చేస్తే దాని ఫలితాలు మనకు వస్తాయి. దాని ఫలితాలు వస్తే ఖర్చు తగ్గుతుంది, దానిపైన ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ మీరు చూస్తే బాగా టైం అంతా కూడా తీసుకొని మనకు వాడుకోవాల్సిన కరెంటు 2872 మిలియన్ యూనిట్లని వాడుకోలేకపోయాం. ఇంకో పక్కన మీరు చూస్తే పోలవరంలో హైడల్ ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుంటే 2022 జూన్కే పూర్తయి ఉండేది. ఈ దుర్మార్గుడు చేసిన పనికి ఏం చేయాలని అర్థం కాకుండా కేంద్రం సహకరించిన ఈరోజు కేంద్రం 12,500 కోట్లు ఇచ్చారు. ఒక్క డయాఫామ్ వారు మీకు చెప్తున్నాను, ఆ రోజు 460 కోట్ల రూపాయలతో డయాఫామ్ వారు పూర్తి చేసి దాన్ని కాపాడలేకుండా డయాఫామ్ వారు వర్షాలకి కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది. దాని ఖర్చు 990 కోట్లు. ఈరోజు దానికి కూడా ఓసారి ప్రజాస్వామ్యం దుర్మార్గులకు అధికారం ఇచ్చినప్పుడు దానికి మనం కూడా ప్రైస్ పే చేయాల్సి వస్తుంది. అదే పే చేసే పరిస్థితి. ఈ డబ్బులు ఎవరి డబ్బులో కాదు, మన డబ్బులే. మనం ట్యాక్స్ రూపేణ కట్టే డబ్బులు దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఇష్టానుసారంగా ఇవన్నీ కలిపితే దానివల్ల 1,000 కోట్ల రూపాయలు పోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం ఈ డిపార్ట్మెంట్లో 1,20,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అప్పులు పెరిగే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఈ 1,20,000 కోట్ల రూపాయలు సర్వీసింగ్ చేస్తూనే అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి, మళ్ళీ కరెంటు కొనాలి, మళ్ళీ కోతలు లేని కరెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నిన్న మొన్న మీరు చూశారు, ఈరోజు కరెంటు ఛార్జీలు కొంతవరకు పెంచాల్సి వచ్చింది. అది నేను తీసుకొచ్చింది కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను వచ్చినప్పటి నుంచి సమర్థత పెంచుతాం. కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండే బాధ్యత నాది. పాత ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి మాత్రం ఎక్కడికక్కడ మళ్ళా మనం అందరం మీరు నేను కలిసి ఆ డబ్బులు కూడా ఏ విధంగా తీర్చాలో తీర్చాలి. తప్పు చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు కూడా బాగా కాల్చి కర్రు కాల్చి వాత పెట్టారు. మామూలుగా పెట్ల 11 సీట్లు ఇచ్చారు. సిగ్గుంటే ఆలోచించాలి. నేను అందుకనే చెప్పాను, నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చరిత్రలో చూడని గెలుపుని ఈరోజు చూడగలిగామంటే అది మీ అందరి అభిమానం, మీరు పడ్డ కష్టాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే 22, 23లో ఆ రోజు విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో సర్ఛార్జీ అనే పేరు పెట్టి ఆ రోజు కరెంటు ఛార్జీలన్నీ కూడా పెంచారు. రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళాయి. ఆ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన అవార్డే ఈరోజు అమలు చేసే పరిస్థితికి వచ్చారు. పాపం మీది. దాన్ని భరించాలంటే ఒకవేళ డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడా వెసులుబాటు లేకుండా చేశారు. ప్రతి ఒక్క పైసా నేను ఆదా చేసి మళ్ళీ పూర్తిగా విధ్వంసమైన పాలనని సరిపెట్టుకుంటూ మళ్ళీ ఒక్కొక్క ఇటుక పేల్చుకుంటూ మళ్ళా మొత్తం సెట్ చేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మామూలుగా 2019-24లో 43,416 మిలియన్ యూనిట్లు కొన్నారు. 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మామూలుగా ఉండే మనం